నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ ఈ మధ్య కాలంలో చాలా అప్‌డేట్ అయిపోయి జనాలు పుట్టబోయే బేబీకి లైఫ్ ఎలా ఉండాలి ఏంటి అని ముందే ప్లాన్ చేసేసుకుంటున్నారు. పేరు కానివ్వండి అండ్ ఈ మధ్య కాలంలో అయితే ఇదే డేట్‌కి పుట్టాలని కూడా చాలామంది ట్రై చేస్తున్నారు. మనం చూస్తున్నాం డిఫరెంట్ టెక్నాలజీస్‌తో. మరి ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్‌కి మీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి పేర్లు పెట్టొచ్చు? అయితే లక్కీ బేబీ నేమ్స్ అని అంటారండి. అదే ఫారిన్ కంట్రీస్‌లో అనుకోండి. ఫారిన్ కంట్రీస్‌లో అయితే ఏంటి అంటే బేబీ బర్న్‌కి ముందే పేరు పెట్టేస్తారు. ఓకే. బేబీ పుట్టక ముందే అక్కడ చట్టాలు ఒప్పుకుంటాయండి. అంటే పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా అని వాళ్ళు ముందే తెలుసుకునే రైట్ వాళ్ళకుంటుంది. ఓకే. ఒక డాక్టర్సే చెప్తారు. ఓహ్! కాబట్టి వాళ్ళు ముందు నేమ్ డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఫారిన్ క్లయింట్స్ కూడా నాకుంటారు. వాళ్ళు చెప్తారు, సార్ రేపు మా మిసెస్ డెలివర్ అవుతుంది. అయితే మాకు అబ్బాయో అమ్మాయో తెలుసండి. ఇలాంటి పేర్లు పెట్టాలని చెప్తుంటారు. కానీ ఇండియాలో ఆ రైట్ లేదండి. అవును. ఇండియాలో అది చట్టరీత్యా నేరం. అవును. అయితే ఇండియాలో పేరు ఎప్పుడు పెడతారంటే ఆఫ్టర్ డెలివరీ 21 డేస్‌కి పెడతారు. అవును. ఎందుకు 21 డేస్‌కి పెడతారు అంటే బేబీ యొక్క సైట్ అనేది కరెక్ట్‌గా చూస్తారు అప్పుడే. కాబట్టి 21 డేస్‌లో పెడతారు పేరు. అయితే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది తల్లిదండ్రులు చేసే మిస్టేక్ ఏంటి అంటే పేర్లలో వైబ్రేషన్ లేకుండా మీనింగ్‌లెస్ పేర్లు పెడుతున్నారండి. హ్మ్. చాలామంది ఈ మధ్య కాలంలో విహ అనే పేరు పెడుతున్నారు. విహ. విహ నో మీనింగ్ అండి. ఓహ్! కాబట్టి ఎప్పుడైనా పేరు మీరు పెట్టేటప్పుడు పేరులో మంచి పవర్ ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే అర్థవంతమైన పేరు మాత్రమే ఆ వ్యక్తి జీవితంలో సక్సెస్‌ని అందిస్తుంది. సొసైటీలో టాప్ పర్సన్స్‌ని మీరు ఎవరినైనా తీసుకోండి. కేవలం వాళ్ళ నేమ్ ద్వారానే ఫేమ్ రావడం జరుగుతుంది. కాబట్టి మీ పిల్లలకు కూడా నేమ్ అండ్ ఫేమ్ రావాలని కోరుకుంటే న్యూమరాలజీ ద్వారా మంచి పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారండి? వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు చాలా తక్కువ కాలంలో వాళ్ళ పిల్లల్ని కోల్పోవడం జరుగుతుందండి. ఎంత హృదయంతో వాళ్ళు బాధపడతారో తెలుసా? ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ పిల్లలు చనిపోతుంటే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. హ్మ్. ఎందుకంటే ఆ పేర్లలో కొన్ని నెగెటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి. హ్మ్. నెగెటివ్ వైబ్రేషన్స్ లేకుండా పేర్లు పెట్టాలి. అయితే ఆస్ట్రాలజీ ద్వారా పేర్లు పెట్టాలా? న్యూమరాలజీ ద్వారా పేరు పెట్టాలని చాలా మంది నిర్ణయిస్తారండి. అవును. జనరల్‌గా మన ఏపీ, తెలంగాణలో ఉండే సాంప్రదాయం 2 తెలుగు రాష్ట్రాలు ఏంటి అంటే జన్మ నక్షత్రం ఆధారంగా పేరు తీసుకుంటారు. హ్మ్. న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే జన్మ నక్షత్రంతో పాటు బేబీ ఏ డేట్‌లో పుట్టారో ఆ నంబర్‌ని తీసుకోవాలి. ఓకే. ఉదాహరణకు ఒక వ్యక్తి హ్మ్. 15వ తేదీ డిసెంబర్ 2024లో పుట్టారు అని మనం అనుకుందాం. ఓకే. అయితే న్యూమరాలజీ ఆధారంగా 15 నంబర్‌ని తీసుకోవాలి. 15 అంటే 1 + 5 6 అవుతుంది. ఓకే. అంటే 6కొచ్చేసి లెటర్స్ ఏమొస్తాయి? వి లెటర్ కానీ, యు కానీ, డబ్ల్యూ కానీ రావడం జరుగుతుంది. హ్మ్. ఆస్ట్రాలజీ పరంగా ఏమొస్తుంది అంటే వే అనే లెటర్ వస్తుంది. అంటే ఇంగ్లీష్‌లో వి, తెలుగులో వే 2 మ్యాచ్ అయ్యాయి. ఓకే. ఇలా మీ బిడ్డలకి కూడా మీరు పేరు పెట్టేటప్పుడు ఇటువంటి కాంబినేషన్స్ ఉన్న పేర్లు గనక పెడితే చాలా బాగా సక్సెస్ అవుతారు. ఓకే. ఇంకోటి ఏంటంటే అండి, మంచి పేరు మనం పెట్టినప్పటికీ కూడాను చాలామంది పేరెంట్స్ ఇష్టంతో పిల్లల్ని నిక్‌నేమ్స్‌తో పిలుస్తుంటారు. అవును. కన్నా, బుజ్జి, కన్నయ్య, సంజు, బిట్టు, నాని బోత్ ఆర్ నెగెటివ్ వైబ్రేషన్ నేమ్స్ అండి. ఓహ్! ఇలా పిలవకూడదండి. వాటిలో నెగెటివ్ వైబ్రేషన్ ఉంటుంది. మీరు ఏ పేరుతో అయితే పెట్టారో ఆ పేరుని పలికినప్పుడు వాళ్ళ మైండ్‌లో ఆ సౌండ్ రికార్డ్ అవుతుంది. 10,000 మందిలో ఉన్నా కూడా మీ పేరు పెట్టి గనక పిలిస్తే మీరు అలర్ట్ అవుతారు. అంటే మీ అవును. పేరుకి ఎంత పవర్ ఉంటుంది. చాలా అవును. చాలా ఇంపార్టెంట్. అయితే సౌండ్ వైబ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మాయిలకి కానివ్వండి, అబ్బాయిలకి కానివ్వండి, పేరు పెట్టేటప్పుడు వార్ అనే సౌండ్ వచ్చినా, కిల్ అనే సౌండ్ వచ్చినా, డై అనే సౌండ్ వచ్చినా, నిల్ అనే సౌండ్ వచ్చినా, బ్యాడ్ అనే సౌండ్ వచ్చినా ఇటువంటివి లేకుండా పెట్టండి. దీన్ని ప్రొనాలజీ అంటారండి. ఎందుకంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకొని పెట్టుకోవాలి. మనం చూడండి, ఒక
పేరెంట్ వాళ్ళ మిస్సెస్ కనుక హాస్పిటల్లో డెలివర్ అయిందంటే ఒక 4 డేస్కో 5 డేస్కో జాగ్రత్తగా 1 lakh పే చేసి వస్తారండి. భవిష్యత్తు మొత్తం మీ అబ్బాయి భవిష్యత్తు జాగ్రత్తగా ఉండాలి అంటే ఎంత మంచి పేరు పెట్టాలి. పేరులో వైబ్రేషన్ ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు. కొంతమంది అమ్మాయిలకు పేర్లు పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మై హంబుల్ రిక్వెస్ట్ అండి, అమ్మాయిలకు తా లెటర్ లేకుండా పేరు పెట్టుకోండి. ఎండింగ్లలో తా రాకూడదు, పేరు స్టార్టింగ్లో కూడా తా రాకుండా చూసుకుంటే మిగతా చాలా పేర్లు ఉన్నాయి. ఆ ఒక్క లెటర్ని వదిలేయండి, మిగతా ఏ లెటర్తో అయినా పేరు పెట్టుకోండి. ఇంకోటి, అమ్మాయిలకు పేరు పెట్టేటప్పుడు ఈ పక్షుల పేర్లు కానివ్వండి, పర్వతాల పేర్లు కానివ్వండి, నదుల పేర్లు లేకుండా చూసుకోండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అయితే న్యూమరాలజీ ద్వారా మనం 1వ నంబర్ నుంచి 31వ నంబర్ వరకు పుట్టిన పిల్లలకి ఎలా పేరు పెడితే చాలా బాగుంటుందని చూద్దాం. ఉదాహరణకు 1వ తేదీలో పుట్టారనుకోండి, 1 నంబర్ సిరీస్ అంటే 1, 10, 19, 28 తేదీల వాళ్ళంతా 1వ నంబర్ సిరీస్ లోకే వస్తారు. 1, 10, 19, 28 మీరు ఎటు కూడినా 1 వస్తుంది. ఈ డేట్లలో ఏ మంత్ లో అయినా కానివ్వండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇలా పుట్టిన వాళ్ళకి ఏ లెటర్ తో చాలా బాగుంటుందండి. ఏ లెటర్ కానీ, ఐ కానీ, జే కానీ, వై కానీ, క్యూ వెరీ వెరీ సక్సెస్ఫుల్. కానీ 1 నంబర్ సిరీస్ లో పుట్టిన వాళ్ళకి పి లెటర్ తో పేరు పెట్టకూడదు. పి లెటర్ కానీ, ఎఫ్ లెటర్ కానీ యాంటీ లెటర్స్. ఆ లెటర్ కూడా తెలుసుకోవాలండి, తెలియక పెట్టేస్తుంటారు చాలా మంది. కాబట్టి పి లెటర్, ఎఫ్ లెటర్ తో పెట్టకండి, అది యాంటీ లెటర్స్. అదే విధంగా 2 నంబర్ సిరీస్ లో పుట్టిన వాళ్ళు ఏ మంత్లో అయినా కానివ్వండి, 2, 11, 20, 29 డేట్ లో పుట్టిన వాళ్ళకి బి లెటర్ తో కానీ, కే లెటర్ తో కానీ, ఆర్ లెటర్ తో పెడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదే విధంగా వీళ్ళకి యాంటీ లెటర్స్ వచ్చేసి పిఎఫ్ సేమ్. అదే విధంగా 3వ నంబర్ సిరీస్ లో పుట్టిన వాళ్ళకి 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా సి లెటర్ కానీ, జి కానీ, ఎస్ కానీ, ఎల్ కానీ వీటితో పెడితే వెరీ వెరీ పవర్ఫుల్. యాంటీ లెటర్స్ వచ్చేసి 3వ నంబర్ సిరీస్ వాళ్ళకి యు కానీ, వి కానీ, డబ్ల్యూ. అదేవిధంగా 4వ నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి 4, 13, 22, 31 తేదీల వాళ్ళకి ముఖ్యంగా డి లెటర్ కానీ, ఎం లెటర్ కానీ టీతో పెట్టచ్చు. యాంటీ లెటర్స్ వచ్చేసి వీళ్ళకి ఆర్ లెటర్, కే లెటర్, బి లెటర్, యాంటీ లెటర్స్ పెట్టకూడదు. అదేవిధంగా 5వ నంబర్ తేదీ సిరీస్లో పుట్టిన వాళ్ళు 5, 14, 23 తేదీలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా ఈ లెటర్, ఎన్ లెటర్, హెచ్ లెటర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. యాంటీ లెటర్స్ ఏమి ఉండవండి, వేటితో అయినా పెట్టుకోవచ్చు. 6వ నంబర్ సిరీస్ లో పుట్టిన వాళ్ళు 6, 15, 24 డేట్లలో పుట్టిన వాళ్ళకి వి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. వి లెటర్ కానీ, యూ కానీ. కానీ యాంటీ లెటర్స్ ఏంటి 6వ నంబర్ లో వాళ్ళకి ఎస్, ఎల్, జి, సి ఇవి యాంటీ లెటర్స్. 7వ నంబర్ సిరీస్ లో పుట్టిన వాళ్ళకి యాంటీ నంబర్స్ లేవండి. ఏ లెటర్ తో అయినా పెట్టుకోవచ్చు, కానీ టీ లెటర్, ఓ లెటర్, జీతో పెట్టుకుంటే వెరీ వెరీ పవర్ఫుల్. యాంటీ లెటర్స్ ఏం లేవు. 8వ నంబర్ సిరీస్ లో పుట్టిన వాళ్ళకు యాక్చువల్ గా 8వ నంబర్ కి పి గాని, ఎఫ్ పెట్టొచ్చు. కానీ పిఎఫ్ కంటే కూడాను ఈఎన్హెచ్ తో పెట్టుకోండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. యాంటీ లెటర్స్ అంటే ఏ లెటర్ యాంటీ లెటర్, ఏ కానీ, ఐ కానీ, జే కానీ, వై యాంటీ లెటర్. అదే విధంగా 9 నంబర్ లో పుట్టిన వాళ్ళు 9, 18, 27 తేదీలలో పుట్టిన వాళ్ళకి ఏ లెటర్, ఆర్ లెటర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. యాంటీ లెటర్స్ వచ్చేసి బీకేఆర్ యాంటీ లెటర్స్. ఇలా మీ పిల్లలకి, మీ డ్రీమ్ గర్ల్, డ్రీమ్ బాయ్ కి నచ్చిన పేరుని పెట్టుకోండి, నెగిటివ్ నేమ్స్ లేకుండా చూసుకోండి. మీకు ఒకవేళ న్యూమరాలజీ ద్వారా మంచి పేరు పెట్టుకోవాలనుకుంటే న్యూమరాలజీ కన్సల్ట్ అయ్యి మంచి పేరు పెట్టుకొని మీ బిడ్డలకి బంగారు భవిష్యత్తును అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.